నిన్న ఫంక్షన్స్ పార్ట్ 1 చూసాం కదా. ఫంక్షన్స్ పార్ట్ 1లో మనం హౌ టు డిక్లేర్ ఎ ఫంక్షన్ ఏ పార్ట్స్ చూసాం? ఫంక్షన్స్ ఇన్ పైథాన్ టాపిక్. ఆఫ్ కోర్స్ మనకి ఫంక్షన్స్ చాలా బాగా తెలుసు, ఆల్రెడీ 2 లాంగ్వేజెస్లో చూసాము అండ్ ఎవ్రీ లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ 90% ఫంక్షన్స్ అనేవి సేమే. సో డిక్లేరింగ్ యాక్చువల్లీ సింటాక్స్, ఫస్ట్ సింటాక్స్ ఏంటో చూసాం, సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. తర్వాత హౌ టు డిఫైన్ ఎ ఫంక్షన్ చూస్తాం, హౌ టు డిఫైన్ ఎ ఫంక్షన్. నెక్స్ట్ హౌ టు కాల్ ఎ ఫంక్షన్ చూస్తాం, హౌ టు కాల్ ఎ ఫంక్షన్. తర్వాత హౌ టు పాస్ పారామీటర్స్ చూస్తాం కదా, హౌ టు పాస్ పారామీటర్స్. చాలా తక్కువైంది నేను ఇంట్రొడక్షన్ కాబట్టి. తర్వాత హౌ టు పాస్ పారామీటర్స్, రైట్? ఇందులో ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు, మిగతా లాంగ్వేజ్ లాగే, కాకపోతే దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది. 4 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అందులో మనం ఇంకా ఫుల్గా చూస్తాం. తర్వాత రిటర్నింగ్ వాల్యూ, రిటర్నింగ్ వాల్యూ ఫ్రమ్ ఏ ఫంక్షన్. అయితే ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ ఎక్స్ట్రా చూస్తాం, మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు కదా in Python. Not just a single value, we can return multiple values separated by commas. So they will be returned as a tuple. Either you can store in a tuple or you can unpack them into several variables. ఒకటి రెండు వేరియబుల్స్ అనుకో అన్పాక్ చేసి పెట్టేయచ్చు. మల్టిపుల్ వేరియబుల్స్ అనుకోండి, దాన్ని ఏమంటాం, అది టపుల్ అంటాం కదా. సో టపుల్లో స్టోర్ చేసుకుని లూప్ తీసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇవి నిన్న 9 టాపిక్స్. సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ పైథాన్, యు నో హౌ ఇట్ ఈస్, డిఈఎఫ్ కీవర్డ్తో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ అండ్ విత్ ఇన్ ద parameters you have arguments followed by semicolon and the body. ఇండెంటేషన్ బాడీ బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ హౌ టు డిఫైన్, డిఫైన్ ఇన్ ద సెన్స్ ఎక్కడ ఫస్ట్ డిఫైన్ చేస్తాం చెప్పాను కదా, వేరియబుల్ డిక్లేర్ చేశాక డిఫైన్ చేశాక మనం దాన్ని యూజ్ చేయాలి. సేమ్ వే ఫంక్షన్ ఫస్ట్ డిఫైన్ చేయాలి. సో ఇఫ్ ఐ హ్యావ్ some 20 functions in my program, I will have all the functions defined before itself. Then later I will start calling them or using them ఏదైనా. సో నిన్న మన ప్రోగ్రామ్ ఏది, ఒక్క నిమిషం, పైథాన్ ఫంక్షన్స్ అని పెట్టాను కదా. యా, సో ప్రోగ్రామ్ బిగిన్ అయ్యే ఇప్పుడు ఇక్కడ 12th లైన్ నుండి స్టార్ట్ చేసా, బట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అయ్యేది ఎక్కడ, 19th లైన్ నుండి. సో ఫంక్షన్ డెఫినేషన్ జరిగింది ఈ పార్ట్లో లైన్ 12 టు లైన్ 7, కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అయ్యేది లైన్ 19 నుండి. ఓకే, సో లైన్ 19 నుండి స్టార్ట్ అవుద్ది. తర్వాత లైన్ 20లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. సపోజ్ ఈ ఫంక్షన్ కానీ ఇక్కడ డిఫైన్ అయ్యి లేకపోతే 20th లైన్లో కాలింగ్ ఉంది, ఫంక్షన్ కాలింగ్. సో దానికన్నా ముందే డిఫైన్ అయ్యి ఉండాలి. వేరియబుల్ డెఫినేషన్ ఎలాగైతే మనం చూస్తామో ఇది ఫంక్షన్ డెఫినేషన్ అలాగే. లేదు నేను ఈ కార్నర్లో పెట్టుకుంటా, ఈ కింద పెట్టుకుంటే ఎలాగో ఫంక్షన్ కాలింగే కదా. వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ సి దట్ ద ఫంక్షన్ order is important, but I mean order is not important, the calling is important అని చదువు, బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్. ఓకే, ఇది ఒక వేరియబుల్ లాగా కన్సిడర్ చేయండి. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్టైల్ పైన ఉండాలి, తర్వాత కాలింగ్ ఉండాలి. ఎవ్రీ ఫంక్షన్ ఏదైనా సరే ఇలాగే ఉండాలి. సో తర్వాత ఏం చూస్తాం, హౌ టు కాల్ ఏ ఫంక్షన్. అఫ్ కోర్స్ ఇది రెగ్యులర్, జస్ట్ మెన్షన్ ద ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై ఆర్గ్యుమెంట్స్. ఇఫ్ నో ఆర్గ్యుమెంట్స్ జస్ట్ గివ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్, ఐ మీన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. తర్వాత హౌ టు పాస్ పారామీటర్స్ అయిపోయింది. తర్వాత రిటర్నింగ్ వాల్యూస్, సో మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు. ఫైన్. నెక్స్ట్ ఈరోజు విల్ సి లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ కాన్సెప్ట్. లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అయితే ఇవి చాలా ఈజీ మీకు, బట్ ఇక్కడ అలా కాదు, చిన్న డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే డిస్కస్ చేయను, వదిలేస్తా. Local and global variables definition wise, concept wise same, no change. Either in C or in Java or any language, the concept of local and global variable are same. Of course in Java we do not have local and global variables. We have instance variables, static variables and local variables. గ్లోబల్ ఉండదు, ఇన్స్టెంట్ స్టాటిక్ ఉండదు. అంటే ఇన్సైడ్ క్లాస్ డిక్లేర్ చేస్తాం కదా, అవే గ్లోబల్. దే కెన్ బి ఎదర్ స్టాటిక్ ఆర్ ఇన్స్టెంట్, బట్ లోకల్ కామన్. అయితే సో వాట్ ఈస్ అ లోకల్ వేరియబుల్? జస్ట్
ఫార్మాలిటీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. లోకల్ వేరియబుల్స్ ఆర్ వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్, రైట్? సో రాద్దాం కూడా, కొంతమంది రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ ఇన్సైడ్ ఎ బ్లాక్ అనాలి. Block in the sense it could be a for loop also. Suppose I have for I in some name అనుకుందాం. ఇలా తీసుకున్నాను అనుకోండి. Now I is a local variable. Some statements, that's it. Function body for body is closed. So I cannot use I anymore outside the body, right? ఇక్కడ వాడితే తప్పు వస్తుంది because I is local to this for loop. సో ఇక్కడ ఫంక్షన్స్ టాపిక్ కాబట్టి ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఫంక్షన్, బట్ యాక్చువల్ డెఫినేషన్ లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ బ్లాక్. ఓకే, ద బ్లాక్ కుడ్ బి అ లూప్, అన్ ఇఫ్ స్టేట్మెంట్, ఆర్ అ క్లాస్, ఆర్ అ ఫంక్షన్, ఆర్ కన్స్ట్రక్టర్. ఇలా చాలా ఉంటాయి. ఓకే, అండ్ వీటి స్కోప్ ఏంటి? స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ ఏంటి? విత్ ఇన్ ద బ్లాక్ ఓన్లీ. స్కోప్ ఇన్ ద సెన్స్ యూ కెనాట్ యూస్ the variables outside the block, within the block only. బ్లాక్ లో తప్ప బయట పనిచేయవు. ఓకే, అండ్ లైఫ్ టైమ్ మెమరీ క్రియేషన్ ఇవన్నీ మీకు తెలుసు. when the function is called, the variable gets activated, and the function is closed, the variable will be deleted from the memory. ఓకే, ఇవన్నీ అక్కర్లా, జస్ట్ ఈ పాయింట్స్ చాలు. లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్, and the usage of the local variable will be specified to, restricted to within the block. Outside the block you cannot use. That's it. Now let me show you with an example. Let me put this whole thing in comments. Okay, the concept is local variables, right? Kanbistuna zoom chayna. Local variables. Let me take a function. What is the function signature? Definition, syntax. def is the keyword followed by the function name. Let us say some function 1. The function name is function 1. It takes no argument. చూడండి, ఇక్కడ కాలన్ పెడితే మనకి ఇండెంటేషన్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే రాదు. చాలామంది ఇంకా నోట్ ప్యాడ్లో వాడుతున్నారు. వాళ్ళ బద్ధకం ఏంటో నాకు తెలియట్లేదు. డేటా అయిపోద్దనా ఏంటి మీ బాధ? సింపుల్గా జస్ట్ ఇలా వెళ్ళి ఎవరికి టెక్స్ట్ జూమ్ చెయ్యాలా? నువ్వు సిస్టంలో కదా వాడుతావు, నీకు సిస్టమ్ ఉంది, సిస్టంలో చేయి సాయితి, సిస్టంలో ఓపెన్ చేయి. సర్లే, నీకోసం జూమ్ చేస్తా. మాత్రం చాలే. లిజన్, జ్ఞానేశ్వరి అండ్ కొంతమంది మీరు ఇంకా నోట్ ప్యాడ్లో వాడుతున్నారు. నేను ఏదో నా చెప్పడానికి ముందే చెప్పాను, నోట్ ప్యాడ్లో ఇండెంటేషన్ అవన్నీ ట్రబుల్ వస్తాయి. మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వచ్చినప్పుడు మీరే ఇండెంటేషన్ ఎర్రర్స్ అని నన్ను డిస్టర్బ్ చేస్తారు. ఇక్కడ సింపుల్గా ఎడిట్ ప్లస్ డౌన్లోడ్ అని కొట్టచ్చు కదా. ఎడిట్ ప్లస్ ఆల్రెడీ చూసాం మనం సెకండ్ ఇయర్లో. డౌన్లోడ్ అని కొడితే ఎంతది? ఫస్ట్ లింక్ వస్తుంది, తర్వాత అందులోని 2 MB 64 బిట్ అయితే 2.48 MB, 32 అయితే అందులో హాఫ్ ఉంటుంది. ఇదో పెద్ద సైజా ఇది? 2 MB 2.5 MB డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం. అప్పుడు మీకు కరెక్ట్ ఇండెంటేషన్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఎందుకంటే పాత పద్ధతులు వాడతారు. ఓకే, ఫైన్. సో this is function 1. Now let me take a local variable. Let us say a equals to some 100. Let me print it. Print a. Okay, next let me take another, oh my god, another function fun2 and take a variable b equals to 200. So print it. Print b. So I have two functions, function 1 and function 2. Inside both I have one variable each. A belongs to function 1, b belongs to function 2. I'm just defining them and printing them. Now let's call. How to call functions? Just by their name and arguments. Do we have any arguments to function 1? No. Do we have any arguments to function 2? No.
సో జస్ట్ కాల్ చేసేయండి, సేవ్ చేయండి, రన్ చేయండి. అందులో ఇంకా పైథాన్ ఇన్స్టాల్ చేయలేదు, ఆన్లైన్ కంపైలర్లో మేనేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని పోయినా పర్లేదు, సేవ్ చేసుకురు అనమాట. పై ఇట్ ఇస్ ద ఫంక్షన్ ఏంటది, ఫన్ ఫన్స్, ఓకే ఫన్స్ డాట్ జావానా పై. సో 100 200 అవుట్పుట్ వచ్చింది. సింపుల్, ఫంక్షన్ 1 కాల్ అయింది, అందులో ఏ డిక్లేర్ అయింది, లోకల్ వేరియబుల్ ఏ, దాన్ని ప్రింట్ చేస్తాం. ఫంక్షన్ 2 కాల్ అయింది, అందులో బి డిక్లేర్ అయింది, లోకల్ వేరియబుల్ బి, దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే ఓకే జ్ఞానేశ్వరి, సారీ నువ్వు కాదు, ఐ థింక్ ఎవరో, ఫైన్. ఓకే, సో ఇది లోకల్ వేరియబుల్స్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ ద వేరియబుల్ ఏ ఇన్సైడ్ ఫంక్షన్ 2. ఇది వ్యాలిడ్ ఇన్వాలిడ్, అఫ్ కోర్స్ ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఫంక్షన్ 2. సో అదే చూపిస్తుంది ఎర్రర్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇదిగోండి, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎక్కడ, లైన్ నెంబర్ 33లో. ఏ బిలాంగ్స్ టు ఫంక్షన్ 1, ఏ డిఫైన్ అయింది అక్కడ, కానీ ఇక్కడ యాక్సెస్ చేస్తే కుదరదు కదా. ఇది మనకు అందరికీ తెలిసిన కాన్సెప్టే, సో దీని దగ్గర టైం వేస్ట్ చేయక్కర్లా. సో క్లియర్ కదా, లోకల్ వేరియబుల్ స్కోప్, లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్స్ ఓన్లీ, అండ్ ద స్కోప్ ఈజ్ విత్ ఇన్ ద ఫంక్షన్, నాట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఈవెన్ ఇక్కడ మీరు ట్రై చేసిన, సపోజ్ బయట ప్రింట్ ఏ ఆర్ ప్రింట్ బి, ఏ కమా బి అని ట్రై చేసిన, ఇది కుదరదు, ఎందుకంటే అవుట్ సైడ్ ద బ్లాక్స్ ఏ అండ్ బి ఆర్ ఏమంటారు, అన్రికగ్నైజ్డ్ అన్ఐడెంటిఫైడ్ ఉంటాయి కదా వర్డ్స్, అవి రాసుకోండి. సో ఏబి ఇక్కడ మాత్రమే, ఈ బ్లాక్లో మాత్రమే పనిచేస్తాయి. సో ఇక్కడ కూడా లైన్ నెంబర్ 35లో ఎర్రర్ వస్తుంది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. చూసారా, ఇది ఇంటర్ప్రిటర్ డైరెక్ట్గా అసలు ఈ పార్ట్ దగ్గర ఆపేసింది, బి వరకు కూడా వెళ్ళ, ఏ దగ్గర ఎర్రర్ వచ్చింది ఇంకంతే ఆపేసింది, బి వరకు కూడా వెళ్ళ. అదే కంపైలర్ అనుకోండి, కంపైలర్ అయితే ప్రతిదీ చెక్ చేసి అన్ని ఎర్రర్స్ లిస్ట్ చేస్తుంది. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, సో ఇది రాంగ్, మీకు తెలిసిందే. నౌ గ్లోబల్ వేరియబుల్స్ చూద్దాం. సో నెక్స్ట్ టైమ్ టు చెక్ గ్లోబల్ వేరియబుల్స్, లోకల్, ఇది కూడా యాడ్ చేసేద్దాం. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ టు ఆల్ ద ఫంక్షన్స్. ఇది మనకి తెలిసిందే. వేరియబుల్స్ రాయక్కర్లేదు, జస్ట్ వినేయండి. వేరియబుల్స్ డిక్లేర్డ్, ఓకే ఇది కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. అవుట్ సైడ్ ఆల్ ద ఫంక్షన్స్ అంటే ఇంకా బాగా మీరు డెఫినేషన్ రాసుకోవచ్చు. నేనైతే ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటున్నా, మీరు ఇంకా బాగా రాసుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. దట్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్. ఫైన్, సో పెద్ద కొత్త పాయింట్ ఏం లేదు, ఇది రెగ్యులర్ పాయింట్. తర్వాత వాట్ ఈస్ ద scope of global variables? Of course, when they are declared outside a function, they can be used inside all the functions within all the blocks. All the blocks in the sense, can I include loops also? Tell me. Global variable గురించి చెప్తున్నా, a variable which is declared outside all the functions. So scope is you can use in all the functions. But here I am writing blocks. Ante can I include for loop also? Inside for loop, can I use a global variable? Yes or no? Fast. వినిపిస్తుందా? మై గాడ్, Yes, sir. ఓ ఆలోచిస్తున్నారా? ఓ మై గాడ్, ప్రత్యూష నువ్వు అంటుంది, రుహీనా నువ్వు అంటుంది. ఆన్సర్ ఎస్ అండి బాబు. కృతి, ఓ మై గాడ్, ఏంటి అంత ఆలోచిస్తున్నారు? లిజన్, ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం కదా, ఫర్ అని సంథింగ్ తీసుకున్నాను కదా, ఇక్కడ సంథింగ్ సంథింగ్ ఫర్ లేదా ఇక్కడ రాసేస్తాను లేదు, చూడండి. సపోజ్ ఐ హ్యావ్ ఎ స్ట్రింగ్ సమ్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ నేమ్. ఓకే, నౌ I have some statements. Later I am writing for C in name. Now tell me, here C is a local variable. What about A? A is a global variable, right? Yes, A is a global variable. So can't I access inside this for loop? వాడుతున్నాను కదా. Global variables can be used throughout the program in any block.
ఈ for loop అనే కాదు, later if I have some if statement, in that also I can use this name because it is a global. The regular concept కదా, no అంటారేడండి బాబు. Okay, so this is perfectly right. Global variables can be used not only within all the functions but also in any block, whether a for loop or if statement or a class also. Okay, fine. So global ante global, right? So let me come to the example. Let me declare a global variable here. So ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తా గ్లోబల్ వేరియబుల్ సమ్ g ఈక్వల్స్ టు సమ్ స్ట్రింగ్ తీసుకుందాం, నేమ్ ఈక్వల్స్ టు సమ్ పైథాన్. ఓకే, now this is a global variable because it is declared outside all the functions. I have two functions here, definition function 2, definition function 1. Name is defined outside the functions, so this can be called as a global variable. Now happily I can access the global variable inside any function. Yes, this is valid. So this global variable can be used inside both function 1 and function 2. వచ్చింది కదా 100 pi 200 pi. Got it? Simple concept. ఇది గ్లోబల్ వేరియబుల్. నౌ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి మనం. ఆ ఎగ్జాంపుల్స్లో మనకి కొన్ని ట్విస్టులు తగులుతాయి. అంటే ట్విస్ట్ అని కాదు, యూ నీడ్ టు రిమెంబర్ సమ్ వాట్ యూ కాల్ అబ్జర్వేషన్స్. మనం చూసాం కదా కొన్ని పాయింట్స్, కొన్ని ట్విస్టులు ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం, నేను రాసుకున్న ఎగ్జాంపుల్స్ అవి ఓపెన్ చేస్తున్నా. మనకి గుర్తుండవు కదా ఎగ్జాంపుల్స్. వేర్ ఈజ్ ఇట్? యా, సో ఇక్కడ ఏంటంటే, సో మెయిన్ బేసిక్ పాయింట్ చూస్తాం. గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్డ్ అవుట్ సైడ్, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఫంక్షన్. అఫ్ కోర్స్ ఇక్కడ అవుట్ సైడ్ వాడచ్చు కదా, ఇక్కడ అఫ్ కోర్స్ కామన్ ఇక్కడ వాడచ్చు కదా. బయట లోకల్ వేరియబుల్స్ అయితే ఫంక్షన్ బయట వాడలేము, కానీ గ్లోబల్ వేరియబుల్స్ ఫంక్షన్ లోపల వాడచ్చు, ఫంక్షన్ బయట వాడచ్చు. సో ఇక్కడ వాడగలను కదా. మళ్ళీ పై వస్తుంది ఇక్కడ లాస్ట్లో, ఇంకో పై, నో ఎర్రర్. ఇది మనకు తెలిసిన కాన్సెప్టే. తర్వాత లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ కలిపి నేను కాల్ చేశాను అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? లైక్ ఎలా అంటే, ఇఫ్ ఐ హ్యావ్ సిమిలర్ నేమ్ ఫర్ బోత్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్. లెట్ మీ డిఫైన్ ఒక పని చేద్దాం. లెట్ మీ టేక్ a here. A equals to some 111. Okay, so a equals to 111. It is a global variable. Now a equals to 100. ఇదేంటి, లోకలా గ్లోబలా? గెస్ చేయండి. నార్మల్ జస్ట్ గెస్ చేయండి, మీకు తెలీదు బట్ గెస్ చేయండి. ఆల్రెడీ లైన్ నెంబర్ 27లో బిగినింగ్లో గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తా. ఇప్పుడు ఫంక్షన్ లోపల ఒక సేమ్ నేమ్తోని ఏని డిఫైన్ చేశాను. సో అది లోకల్ వేరియబులా లేక గ్లోబల్ వేరియబులా? కొత్త వేరియబులా లేక సేమ్ దాన్నే పాయింట్ చేస్తున్నా అనేది నా క్వశ్చన్. గెస్. లోకల్. గ్లోబల్ కూడా కొంతమంది చెప్పారు. ఎవరు? కృతికి ఏమైంది ఈ మధ్య? లిజన్ కృతి, సపోజ్ you have some, okay, my god, indentation మారిపోద్ది. Here you have declared something a equals to 10. Let us say this is some Java, and again you are declaring some a equals to 10 within a block. Suppose in Java it will say a is already defined, but అంటే సారీ ఫర్ లూప్స్ అలాంటి అయితే అనుకోవచ్చు. మెథడ్స్ అనుకో, మెథడ్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ వేరియబుల్స్. Suppose in main method I have some a equals to 10, and also in some add method I have a equals to 10. Some 2-3 methods ఉంటాయి కదా. So different methods have different I mean same variable names. ఇక్కడ రాయకుండా నేను సెపరేట్గా రాస్తాను. ఒక్క నిమిషం, ఈ పెయింట్లో చూపించేస్తా. This is my Java program. Let us say a class. Inside that class I have a main method and some add method and some subtract method. Okay, so here in main method I'm calling add method by passing a and b. Okay,
జూమ్ చేస్తున్నా ఒక్క నిమిషం. యా, హియర్ ఇన్ మెయిన్ మెథడ్ I have two variables, int a equals to 10 comma b equals to 20. Okay, and I'm calling add method by passing this a into. Now add method will receive these functions, these variables add into its formal arguments a comma b, int a comma int b. Now tell me, is this a and b similar to these a and b's? No. The main method local variables a and b are totally different from the add method variables a and b. So you can have similar names, same names, not similar. You can have same names in different methods, but they're completely different. If you define one more a inside main method, then you will get error. But this is syntactically, this is perfect. And don't think this a and b are same to this a and b. Regular programming concept kada. ఏమైంది కృతి, నువ్వు హెల్త్ బాగాలేదా? So here a is 111. I defined in line number 27. This is a global variable with the same name. In function 1, I'm defining one more time. So this will be a local variable, a new variable, totally new variable. This a will be different from this a. So let me print a here. Suppose the b తీసేస్తా. ఇక్కడ ఫంక్షన్ 2లో a ప్రింట్ చేస్తున్నా. So function 2 do not have any local variable. It is just accessing the global variable. Okay. So strings ఇద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. స్ట్రింగ్స్ తీసుకుంటా. దిస్ ఈస్ గ్లోబల్ అండ్ దిస్ ఈస్ local. Now if I get output global and global 2 times, then you can say here in function 1 it is accessing global only. No, not like that. Suppose ఇప్పుడు ఏంటంటే పాయింట్ జాగ్రత్త వినండి. Function 1 is called. Okay, initially a is global. Initially a has the string global. Now function 1 is called. Line number 27 తర్వాత line number 33 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఫంక్షన్స్ ఇంకా కాల్ అవ్వలేదు కాబట్టి అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. జాగ్రత్త వినండి, సింపుల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ లైన్ నెంబర్ 27, ఇది కమెంట్స్, ఇది లైట్ తీసుకోండి. లైన్ నెంబర్ 28 ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు గ్లోబల్ అని అసైన్ అవుద్ది. తర్వాత లైన్ నెంబర్ 34 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే 29 32 అవి ఫంక్షన్స్ ఇంకా కాల్ అవ్వలే. ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ దే ఆర్ కాల్డ్. Okay, so function 1 has been called. Initially a has global. Now if you think this a is similar to this a, same as this a will be modified to local. Okay, suppose అంటే గ్లోబల్ వేరియబుల్స్ అన్న వాళ్ళు, అలా థింక్ చేసిన వాళ్ళు ఇలా ఆలోచించండి. ఒకవేళ ఇదే వేరియబుల్ అయితే ఫస్ట్ గ్లోబల్ ఉన్నది లోకల్ అయిపోద్ది. సో ఇక్కడ లోకల్ ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ 2 కాల్ అయింది. సో ఏ ప్రింట్ చేస్తున్నాం ఫంక్షన్ 2లో. ఏ మారిపోయింది కదా, ఏ ఈజ్ రీఅసైన్డ్ టు లోకల్. సో ఇక్కడ కూడా లోకల్ రావాలి. సో బోత్ లోకల్ వస్తే యూ కెన్ సే దిస్ ఏ ఈజ్ సేమ్, ఐ మీన్ దిస్ ఏ అండ్ దిస్ ఏ ఆర్ సేమ్, అదర్వైజ్ దే ఆర్ నాట్. లోకల్ అండ్ గ్లోబల్ వచ్చింది అవుట్పుట్, లోకల్ రాలా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, దిస్ గ్లోబల్ వేరియబుల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ లోకల్ వేరియబుల్. ఓకే, outside global variable declare chesam, but when you call a function, inside a function, this is a definition, variable definition. Of course we use it to have int a equals to ani ila ee type lo undedi, but ఇది python kabatti no data types here. సో ఇక్కడ డైరెక్ట్ a ఈక్వల్స్ టు లోకల్ అంటే దిస్ ఈజ్ నాట్ రీఅసైనింగ్. సపోజ్ మీకు బాగా అలవాటు కదా, అంటే మనకి ప్రీవియస్ లాంగ్వేజ్లో a ఈక్వల్స్ టు 10 అని ఒక లైన్లో ఉండి సమ్వేర్ ఇంకెక్కడైనా a ఈక్వల్స్ టు 5 ఉంటే యూ యూస్ టు థింక్ ఓకే దిస్ సేమ్ ఈజ్ reassigned here, but this is python, right? Of course ఇక్కడ కూడా అదే సేమ్, కానీ వేరే బ్లాక్స్ కదా, వేరే బ్లాక్స్ కాబట్టి this a is completely different with this a. so a అనే లోకల్, సో కొత్త వేరియబుల్ లోకల్ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది, ఫంక్షన్ 2 కాల్ అయింది. ఫంక్షన్ 2 కాల్ అయితే ఫంక్షన్ 2లోకి వెళ్ళింది. ఫంక్షన్ 1 లోకల్ వేరియబుల్ ఇక్కడ యాక్సెస్ చేయలేం కదా. సో ఏ యాక్సెస్ చేస్తున్నాం అంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ గ్లోబల్, నాట్ ఎ లోకల్ వేరియబుల్ ఆఫ్ సమ్ అదర్ ఫంక్షన్. సో అందుకే ఇక్కడ లోకల్ అని ప్రింట్ అయింది, ఇక్కడ గ్లోబల్ అని ప్రింట్ అయింది. ఏమైనా అర్థమైందా? ఎనీ డౌట్స్? పాజిటివ్ పెట్టండి, సిగ్నల్స్ మర్చిపోవద్దు.
అర్థం అవ్వకపోతే నెగిటివ్ పెట్టాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ let me go with next example. Where is it? Okay fine. Now ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఓకే దట్స్ ఫైన్, I would like to access global variable here. ఓకే అంటే పాయింట్ అది కాదు. ఎస్, a is set to some string global. Okay, the value of the variable a is global. It's a global variable and the value inside it a string global. Fine, but actually as per my requirement, first let me call the function 2 and then call function 1 and then call function 2 again. So this should be my order, and my requirement is when function 2 is called, okay, the global variable's value will be printed. Fine. And when function 1 is called, inside function 1 change the value of the global variable. Okay, you are saying global variables can be accessed in all the functions. Okay, but here in this example I do not want to access, I want to modify the global variables data. Okay, so here in this function what you need to do is change value of global variable, modify it, update anachu, perfect terminology, update the value of global variable. Suppose ఇప్పుడు ఈ ఫంక్షన్ నేమ్స్ మారుద్దాం. ఇది షో అనుకుందాం, ఫంక్షన్ 2 ఇస్ డిస్ప్లే అనుకుందాం, డిస్ప్లే. ఇది సమ్ వెదర్ రిపోర్ట్ అనుకుందాం, సపోజ్ టెంపరేచర్. యా, టెంపరేచర్ ఈక్వల్స్ టు డిఫాల్ట్గా సమ్ 32 డిగ్రీ సంథింగ్ ఎంత ఉంది, 25 అనుకుందాం. ఓకే, నౌ దిస్ ఈజ్ అ గ్లోబల్ వేరియబుల్. నౌ అప్డేట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అప్డేట్, ద ఫంక్షన్ నేమ్ ఇస్ అప్డేట్. ఓ మై గాడ్, ఏంటిది ఇలా వచ్చింది? ఓకే, జూమ్ చేసాం కదా, తేడా వచ్చింది. ఫైన్, ఐ హ్యావ్ అ గ్లోబల్ వేరియబుల్ టెంపరేచర్, ఇనిషియల్లీ ఇట్స్ వాల్యూ ఇస్ 25. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ ద డిస్ప్లే ఫంక్షన్. సో ఇనిషియల్ వాల్యూ అనమాట, ఐ వుడ్ లైక్ టు చెక్, ఐ మీన్ ఇనిషియల్ వాల్యూ అని కూడా కాదు, జస్ట్ I would like to check the temperature. So I am just calling display method. Next, some modifications are done. Temperature is being updated అనుకుందాం. అంటే సంథింగ్, ఇది చాలా సిల్లీ ఎగ్జాంపుల్, అసలు ఇది వ్యాలిడ్ ఎగ్జాంపులే కాదు, మామూలుగా అలా ఊహించుకోండి. అసలు ఇలా ఉండదు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటుంది అది. సో అప్డేట్ కాల్ చేస్తాం. దెన్ హియర్ ఇన్ అప్డేట్ ఫంక్షన్ the global variable value should be changed. ఇది నా రిక్వైర్మెంట్. దెన్ హియర్ వాట్ we need to do is, ఇంకా లోకల్ అక్కర్లా, temp equals to something మార్చేయాలి మీరు. temp equals to initial it was 25, now I am changing it to 30. Okay, I am just thinking in this way. Okay, I need to change the temperature value, so temp equals to 30. Okay na, that's it. So ఇక్కడ ఓ పని చేద్దాం, ఇక్కడే ప్రింట్ చేద్దాం, డిస్ప్లే అప్డేట్లో అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేలో టెంప్. ఓకేనా, రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. ఏం థింక్ చేస్తున్నా అంటే, నేను సపోజ్ టెంపరేచర్ అని ఇనిషియల్ వాల్యూ ఉంది. సో డే బిగిన్ అవ్వగానే, హూ ఇస్ దట్, ఎవరు అన్మ్యూట్ చేస్తారు? ఓకే, డే బిగిన్ అవ్వగానే కొంచెం గ్యాప్ ఇద్దాం, డిస్ప్లే కాల్ చేస్తా. సో ఇనిషియల్ వాల్యూ ప్రింట్ అవుద్ది. తర్వాత మాడిఫై చేస్తున్నాను, ఇన్ అప్డేట్ ఫంక్షన్ ఐ వాంట్ టు modify the value of temperature. So for that case I am thinking this way. Okay, temperature 25 ఉంది కదా, let's change it to 35 and print it. Okay, and again if anyone calls the display method, the updated value will be displayed అన్నది ఇక్కడ రిక్వైర్మెంట్. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఎవరైనా చెప్పండి, మళ్ళీ చెప్తా. మైనస్ ప్లస్ వద్దు, అర్థం కాకపోతేనే మైనస్ పెట్టండి. ఓకే, నో మైనస్. సో లెట్స్ రన్ ఇట్. కెన్ ఎనీవన్ గెస్ ద అవుట్పుట్? యాక్చువల్లీ ఎలా థింక్ చేసాం, ఇనిషియల్లీ 25 ఉన్నది. ఓకే, when update function is called, it should be updated and then the updated value in the display method should be
I mean the display method should be displayed every time when they call update display method. After the update method is called, the new value should be reflected అని మనం అనుకుంటున్నాం. ఓకేనా? Initially before the update method was called, the display was showing 25 only, but what I'm thinking, I updated the value because inside update method I changed it to 30. Now again if anyone is calling display method, the new value should be displayed అని నేను థింక్ చేస్తున్నా. గెస్ వాట్ ఈస్ అవుట్పుట్? డిస్ప్లే అప్డేట్ డిస్ప్లే కాల్ చేస్తాం. అవుట్పుట్ ఏంటి? 25 30 25 అంటున్నారు. హారిక 25 30 30 అంటుంది. డొనీషా కూడా, హర్షిని కూడా. ఓకే, రుహీనా. సో లిజన్, వినండి జాగ్రత్తగా. ఓకే, మీరు తప్పు చేస్తారని అనుకోవద్దు, ఎందుకంటే ఇది పైథాన్ కదా, కొత్త మీకు. పాయింట్ ఏంటంటే ద అవుట్పుట్ విల్ బి 25 ఫస్ట్ బికాజ్ ఇనిషియల్లీ టెంప్ ఈక్వల్స్ టు 25. ఓకే, సో జాగ్రత్త వినండి. చాలా చిన్నవి అనుకున్నానే, ఎక్కువ టైం పడుతుంది. టెంప్ ఇనిషియల్లీ ఇట్ వాస్ 25. ఓకే, ఇట్స్ అ గ్లోబల్ వేరియబుల్. Now when display method was called, 25 is displayed. Next update method is called. Inside update method, temp is being changed to 30. So do not think this value is being changed. No, never. Temp is a local variable to update method. So ee temp verandi, idi completely veru. Aa temp veru, ee temp veru. Global variable మనకి సిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్లోబల్ సిలో అప్రోచ్ ఫాలో అయిన వాళ్ళు గ్లోబల్గా ఒక వేరియబుల్ ఉంటే అదే వేరియబుల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. కానీ మీకు ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈవెన్ సిలో కూడా ఇంట్ టెంప్ అని ఉందనుకో, అది గ్లోబల్ వేరియబుల్. కానీ ఇక్కడ నేను టెంప్ అని వాడితే ఎస్ గ్లోబల్ వేరియబుల్. వినండి, జాగ్రత్త వినండి. సి లాంగ్వేజ్ అప్రోచ్లో వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ డిక్లేరింగ్ the variables. So I declared some temp as int. So the function variable declaration. Okay, declare అయింది 25 అని. And later in anywhere in the program, if I am just accessing the variable just by its name, it is just accessing. But కొత్తగా డిఫైన్ చేస్తే we would give int again. అవునా కదా? సపోజ్ ఇది సి లాంగ్వేజ్ అనుకోండి, ఇది సమ్ గ్లోబల్ వేరియబుల్ 25. ఇప్పుడు ఇది మెయిన్ మెథడ్ అనుకుందాం. మెయిన్ మెథడ్ అయితే మెయిన్ మెథడ్ లోపల కూడా ఇంట్ టెంప్ అని ఇస్తే ఇది న్యూ వేరియబుల్, కంప్లీట్లీ న్యూ వేరియబుల్. ఇలా ఇస్తే ఇది లోకల్ వేరియబుల్ అయిపోద్ది మీరు అనుకున్నట్టు. కానీ ఇక్కడ మనకి ఈ ఫెసిలిటీ లేదు కదా. ఈ లాంగ్వేజ్లో ఇలా ఉందనుకో, ఇది గ్లోబల్ అవుద్ది. అర్థమవుతుందా? సపోజ్ ఫస్ట్లో డిఫైన్ అయింది గ్లోబల్, తర్వాత దాన్ని జస్ట్ వేరియబుల్ నేమ్తో కాల్ చేస్తే దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ నేను డిక్లేర్ చేశాను అనుకో మళ్ళీ కొత్తగా, అప్పుడు లోకల్ వేరియబుల్ కొత్తగా డిక్లేర్ అయిన లోకల్ వేరియబుల్ అవుతుంది. కానీ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ లేదు కదా పైథాన్లో. అందుకు మనకి హెడ్ఏక్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అసలు ఇంట్ ఫ్లోట్ అలాంటివి లేవు, జస్ట్ వేరియబుల్ నేను పెడితే అది రీడిఫైన్ అయినట్టే. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 10 అన్నాను, ఏ డిఫైన్ అయింది. మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 5 అంటే ఎస్ ఏ మళ్ళీ డిఫైన్ అయింది. ఏ ఈక్వల్స్ టు 3 అంటే మళ్ళీ డిఫైన్ అయింది. ఏ ఈక్వల్స్ టు హాయ్ అంటే మళ్ళీ డిఫైన్ అయినట్టు. సో సేమ్ వేరియబుల్ వాడుతున్నట్టు కాదు, మళ్ళీ 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 డిఫైన్ అయినట్టు. సపోజ్ నువ్వు ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అంటే అప్పుడు సేమ్ వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే, సిలో ఉన్నట్టు ఎప్పుడు డిక్లేర్ అవుతుంది, ఎప్పుడు యాక్సెస్ అవుతుంది అలాంటి ఇక్కడ లేదు. సో సమ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్ లైన్ 28 ఈజ్ డిక్లేర్డ్. Okay, now in line 30, again temp 30 means this is a completely new variable, local variable to the function update. Got it? So therefore, this variable is assigned to 30, but not the global variable is modified. Okay, అందుకనే we will get the output as first 25. Next update లోకి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. అప్డేట్ లో temp అంటే the local variable 30 temp. నెక్స్ట్ డిస్ప్లే అంటే మళ్ళీ అగైన్ ఈ గ్లోబల్ వేరియబుల్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ టెంప్ రిఫ్లెక్ట్ అవ్వదు. అర్థమైందా? చాలా స్టోరీ ఉందా ఇక్కడ, త్వరగా అయిపోద్ది అనుకున్నాను. Got it? 25 30 25. సో డొనీషా, హారిక, హర్షిని అర్థమైందా మీకు? యోగిత సార్ యా సార్ నేను లెఫ్ట్ అయిపోతున్నాను, నాకు మాటికి అది పోతుంది. నేను లెఫ్ట్ అయిపోతాను, మీరు నాకు లింక్ షేర్ చేయండి తర్వాత. నీకు లింక్ షేర్ చేస్తా కానీ నేను నీకు లింక్ షేర్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. మ్యూట్ పెట్టు, ఫస్ట్ మ్యూట్ పెట్టు. నువ్వు వెళ్ళిపో, లింక్ షేర్ చేస్తా, బట్ నేను లింక్ షేర్ చేసినట్టు తెలియకూడదు, ఎందుకంటే అందరూ అడుగుతారు
ఊరికే మానేసి తర్వాత చూసుకుందాం అనుకుంటారు. నో, నేను చెప్పాను కదా ప్రయారిటీ లిస్ట్. నీకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది, నువ్వు లెఫ్ట్ టైప్ నో వరీస్. కానీ కొంతమంది వేరే పనులు పెట్టుకొని క్లాస్ మానేస్తుంటారు. సో వాళ్ళేంటి ప్రయారిటీ లాస్ట్లో పెట్టినట్టు పైథాన్కి లింక్ వస్తుంది కదా తర్వాత చూసుకుందాంలే అని. సో అలాంటి వాళ్ళకి ఇలా నిజంగా జెన్యున్ ప్రాబ్లం అయిన వాళ్ళకి ఇస్తా. సో నువ్వు హ్యాపీగా లెఫ్ట్ టైప్ నో వరీస్. ఓకే, సో యోగిత, హర్షిని, హారిక, డొనీషా అర్థమైందా? మిస్టేక్ అర్థమైంది కదా? ప్లస్ పెట్టండి, లేదా మళ్ళీ చెప్తా. ఓకే ఓకే ఓకే, యా ఫైన్. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ హౌ దిస్ వర్క్స్. నౌ ఇప్పుడు నిజంగా మన రిక్వైర్మెంట్ కావాలి. ఓకే, సో ఇది ఈ టైప్లో వర్క్ అవ్వట్లేదు. బట్ వాట్ షుడ్ వి టు వర్క్ ఇన్ అవర్ రిక్వైర్మెంట్, టు వర్క్ in our way? That is, I want to update the global variable only. I do not want to assign a new variable. My requirement is when update function is called, the global variable only has to be updated. But here, when I'm giving temp equals 30, a new variable is getting created, but not the global variable is getting reflected. So at the line 30, you have to tell the Python interpreter that I'm going to access the global variable, not a new variable అని చెప్పాలి. అర్థమైందా? Let me repeat. So as per my requirement, when the update method is called, sorry, the function, when update function is called, as per my requirement, when the update function is called, this global variable temp should only be updated, not a new variable is created. Okay, I do not want a new variable, only the global variable has to be updated. So for that case, what I need to do, I need to tell the Python interpreter that I'm going to access the global variable only, not a new variable. This temp is not my new local variable. I want this temp to be used here. I want to change the value of this temp. So దాని కోసం ఎనీ గెస్? ఎవరైనా చదువుకున్నారు కదా, ఏంటి సొల్యూషన్? అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా? నో గెస్సెస్? ఓకే, సో దానికోసం ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు యూజ్ ఎ కీవర్డ్ గ్లోబల్. సింపుల్, global temp. Now the interpreter understands that, okay, this guy is accessing the global variable temp. Okay na? So దీని అర్థం ఏంటంటే, I'm telling the interpreter that, listen, global variable temp. So temp means global variable. So wherever I use temp in this function, it is thus global variable only, not a new variable. ఇది కానీ ఇవ్వకపోతే it will create a new variable. Okay, but now when you mention global temp, it will reflect this global variable temp only. So okay, the line 30, remember the line 30, global temp. సమజైందా? Now this temp will be reflected and it will be updated. 25 will be replaced with 30. So it will be displayed 30 here, and again when you call display function, the global variable will be reflected, which has been modified in update. So you will get 30 only. Now 20, 25, 30, 30. Super kada? Yeah. బాగుందా కాన్సెప్ట్? ఎస్ భవానీ, ఎక్కడ చదువుకున్నావు గ్లోబల్ కీవర్డ్ అని? ఈ పార్ట్ మీరు ఇంతవరకు రాలేదు కదా? ఓకే, సో ఇక్కడ ఇంక చిన్న ట్విస్ట్ ఉంది. నేను చెప్తుంటాను కదా, మేక్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, కోడ్ని తగ్గించండి. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే ట్రై ఇన్ దిస్ వే. ఎందుకు వేరే లైన్? లెట్ us గివ్ లైక్ దిస్ ఓన్లీ, గ్లోబల్ టెంప్ ఈక్వల్స్ టు 30. అఫ్ కోర్స్ ఇది చూడడానికి వర్క్ అయ్యేలా ఉంది. సో మనం ఏమనుకున్నాం, వీఆర్ జస్ట్ టెల్లింగ్ ద ఇంటర్ప్రిటర్ దట్ దిస్ టెంప్ ఈజ్ నాట్ ఎ న్యూ వేరియబుల్, యూ జస్ట్ టేక్ ద గ్లోబల్ వేరియబుల్ ఓన్లీ. సో గ్లోబల్ టెంప్ అని చెప్తున్నాం. అప్పుడు మనం ఇది రైట్ అనుకున్నాం, కానీ ఇది సింటాక్టికల్లీ రాంగ్. ఇలా ఇప్పుడు ట్రై చేయొద్దు. సింటాక్స్ ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి సింపుల్గా ఇన్వాలిడ్ సింటాక్స్ అంటుంది. సో ద ఓన్లీ వే యూ షుడ్ గివ్ ఇస్ ఫస్ట్ మెన్షన్ గ్లోబల్ టెంప్. దాన్ని మనం చెప్పేస్తున్నాడు, తర్వాత నెక్స్ట్ లైన్స్లో నువ్వు టెంప్ వాడుకో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నోట్స్లో ఉండదు ఈ ఎగ్జాంపుల్. ఇక్కడ నుండి నోట్స్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఏమో, నేను చూసాను. సో మీరు రీడ్ చేస్తే మళ్ళీ చూసుకోండి, లేదా బాగా అన్ని నోట్స్ మెయింటైన్ చేసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండవు.
ఓకే. సో గ్లోబల్ టెంప్ ఈక్వల్స్ 30 అని ఇక్కడ పెట్టకూడదు. ఫస్ట్ దాన్ని మెన్షన్ చేసి ఇది మళ్ళీ ఈ లైన్ అని ఈ లైన్ ఏమంటారో తెలియదు. డిక్లేరింగ్ అంటారు, మెన్షనింగ్ అంటారు, పాయింటింగ్ అంటారు. ఏదో మీరు ఓన్గా వాడుకోండి. సో ఫస్ట్ దాన్ని మెన్షన్ చేశాక తర్వాత లైన్స్లో వాడతాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ ఏంటి రేవతి ఉన్నావా? వినిపిస్తుందా? ఉన్నా సార్. Now next requirement is sir, what if I want to use both global and local variable with same name? Yes, you are changing temp equals 30. You are accessing the global variable, but I want one more variable with the same name. Temp అని లోకల్ వేరియబుల్ కావాలి, గ్లోబల్ వేరియబుల్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఇది తీసేద్దాం. అప్పుడు ఇంక ఇది అవ్వదండి. ఈ అప్రోచ్ పనికిరాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా రిక్వైర్మెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? I would like to use both local and global variables in a function which have common name. Okay, here temp is a global variable. Now I would like to declare a local variable in update with same name, with same temp name. Also, I would like to access the global variable temp also. తెలుగులో చెప్తా మళ్ళీ. రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ అప్డేట్ ఫంక్షన్లో టెంప్ అని ఒక లోకల్ వేరియబుల్ వాడాలని ఉంది నాకు. సేమ్ టైం టెంప్ అని గ్లోబల్ వేరియబుల్ కూడా వాడాలనుకున్నా. అంటే లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ సేమ్ ఉండగా నేను రెండు ఒకేసారి ఫంక్షన్లో వాడాలనుకుంటున్నా. ఓకే, అలాంటప్పుడు ఈ అప్రోచ్ పనిచేయదు. ఎందుకంటే వన్స్ యూ మెన్షన్ దిస్ గ్లోబల్ టెంప్, whenever you use temp, it will reflect the global variable temp only. It's not going to create a new variable. Okay, చిన్న అబ్జర్వేషన్స్ ఉంటాయి. సపోజ్ ముందే పెడేద్దాం సార్ ఇక్కడ temp equals to some 10 and print it, and then after that you access the global variable అని స్మార్ట్గా థింక్ చేయొచ్చు. బట్ అది అలా డిజైన్ చేయాల. సో ఏంటి, గ్లోబల్ కావాలి, లోకల్ కావాలి. సో ఫస్ట్ లోకల్ వాడేద్దాం. లోకల్ టెంప్ సమ్ 10 డిఫైన్ చేసేద్దాం, దాన్ని ప్రింట్ చేసేద్దాం. అంటే ఇక్కడ ఎలాగా లోకల్ అని సమ్ స్ట్రింగ్ ఇస్తా మన క్లారిటీ కోసం. ఓహో, లోకల్ అని క్లాస్ ఉందా? ఓకే, సో లోకల్ ఈక్వల్స్ టు టెంప్ వాల్యూ సమ్ 25, అదే 10 అని డిస్ప్లే అవుద్ది. తర్వాత గ్లోబల్ ఇచ్చి ఆ గ్లోబల్ని మనం ఇక్కడ యాక్సెస్ చేద్దాం. అప్పుడు రెండు ఒకేసారి అయిపోతాయి కదా. బట్ అది వర్క్ అవ్వదు, చూపిస్తాం. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటి, రెండు ఒకేసారి వాడాలి విత్ సేమ్ నేమ్స్. సో టెంప్ అని కొత్త వేరియబుల్ డిఫైన్ చేస్తాను. నౌ దిస్ ఇస్ లోకల్ వేరియబుల్. ఎస్, అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ఇట్. నౌ ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద గ్లోబల్ వేరియబుల్ వాల్యూ. సో ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ దిస్ లైన్ గ్లోబల్ టెంప్ అండ్ మోడిఫైయింగ్ ఇట్ అండ్ ప్రింటింగ్. ఓ పని చేద్దాం, ఇక్కడ మోడిఫై వద్దులే, డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం. అవుతుందా? సో 25 ఉంది కదా గ్లోబల్, అది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అండ్ లోకల్ వేరియబుల్ టెంప్ 10 ఉంది కదా, అది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అలా అని చెప్పి నేను ఫస్ట్ టెంప్ డిఫైన్ చేసి ఇది ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ గ్లోబల్ టెంప్ని మెన్షన్ చేసి దీన్ని చూపిస్తున్నాను. సో ఎర్రర్ వస్తుంది డెఫినెట్లీ. ఎర్రర్ రాకపోతే నాకు రాదు పైథాన్. అమ్మయ్య. టెంప్ ఈజ్ యూజ్డ్ ప్రయర్ గ్లోబల్ డిక్లరేషన్. సో ఏంటంటే ఇలా నువ్వు వాడితే, సో ఇఫ్ యూ వాన్ యూజ్ ద గ్లోబల్ వేరియబుల్ and you are mentioning this way global temp, you have to use the global variable only and no chance to declare a new variable with the same name. Okay na? మీకు అర్థం అవ్వలేదు నాకు తెలుసు, తెలుగులో చెప్తా. గ్లోబల్ టెంప్ అని ఈ టైప్లో ఇచ్చాక గ్లోబల్ వేరియబులే వాడాలి. మళ్ళీ కొత్తగా ఒక వేరే వేరియబుల్ లోకల్ వేరియబుల్ తీసుకుంటా అంటే కుదరదు. ఈ అప్రోచ్ వాడితే నువ్వు గ్లోబలే వాడాలి తప్ప లోకల్ వాడకూడదు. అయ్యో, మరి సొల్యూషన్ ఎలా అంటే ఉన్నది సొల్యూషన్. చూడండి, సమ్ గ్లోబల్ 25 ఉంది, లోకల్ 10 తీసుకున్నా, లోకల్ ప్రింట్ చేస్తా. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ నేను 25 ప్రింట్ చేయాలి. ప్రింట్ global equals to temp, but this temp should be the global variable. This temp can be, yes, local variable, yes, of course it works, local variable only, but this temp should be global variable. Actually, if you do not have a local variable, like
like in this display function, you do not declare any local variable. So the temp reflects the global variable only. First preference, of course, given to local variables anywhere. So first it will search for the local variables, and if it doesn't find any local variables, it will move to the global variables and access it. So in display function, it works that way. No local variable defined here with the name temp. So it will go to the global variable and print it here 25 అని. But here I have temp 10. So print local temp అని వచ్చినప్పుడు it will take the local variable only. మీ పాకెట్లో మనీ ఉంటే మీ ఇంటికి వెళ్ళరు, ఇంట్లో మనీ ఉంటే బ్యాంక్కి వెళ్ళరు, బ్యాంక్లో మనీ ఉంటే దొంగతనానికి వెళ్ళరు. సో ఇంటర్ప్రిటర్ కంపైలర్ కూడా అలాగే పనిచేస్తాయి. జేవిఎం, పీవీఎం, పైథాన్ వర్చువల్ మెషిన్ ఏంటి. సో అది దానికి బద్ధకం. టెంప్ ఏదో ప్రింట్ చేయాలంట, ఓకే చూడు టెంప్ ఎక్కడ ఉందా, ఉందిలే 10 ప్రింట్ చేస్తే అనుకుంటుంది. ఓకే, సో టెంప్ ప్రింట్ చేయాలంట అని వెతుకుతుంది. లోకల్ వేరియబుల్ ఉంది కదా, లోకల్ వేరియబుల్ ఉంది, సో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గ్లోబల్ అని చెప్పాలనుకుంటున్నారు, కానీ అది గ్లోబల్ అని దానికి ఎలా తెలుస్తుంది? గుర్తుందా, దిస్ సూపర్ కీవర్డ్ జావాలో మనం వాడేవాళ్ళం. పేరెంట్ క్లాస్లోని, తర్వాత చైల్డ్ క్లాస్లోని, తర్వాత ఒక ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్స్ సేమ్ ఏబి 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 అయితే నార్మల్ ఏబి అంటే లోకల్ వేరియబుల్స్, దిస్ డాట్ ఏ దిస్ డాట్ బి అంటే కరెంట్ క్లాస్ వేరియబుల్స్, సూపర్ డాట్ ఏ సూపర్ డాట్ బి అంటే సూపర్ క్లాస్ వేరియబుల్స్. గుర్తుందా, మర్చిపోయారా? జావా రెజ్యూమ్లో ఉంటే మీ బ్రెయిన్లో కూడా ఉండాలి, చూసుకోండి. జావా, కోర్ జావా అని మీరు రెజ్యూమ్లో పెడితే అది మీ బ్రెయిన్లో కూడా ఉండాలి. సో సేమ్ ఇక్కడ సేమ్ అప్లై అవ్వాలి. ఇక్కడ ఏంటి, you have to specifically tell the PVM that this temp is not local variable, bullshit, this 10 is the global variable. అలా చెప్పాలంటే the approach is PHPలో ఉంటుంది కాన్సెప్ట్, సేమ్ ఇక్కడ పైథాన్లో గ్లోబల్స్ అని ఒక అరే ఉంటుంది, గ్లోబల్స్ అని ఒక ఫంక్షన్. ఓకే, యాక్చువల్లీ పిహెచ్పిలో ఇలా మెథడ్ ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఫైనల్ ఇయర్ ఎవరున్నారు? ఉషా, హారిక, హర్షిని, నో, వీళ్ళందరూ స్టార్ట్ తీసుకున్నారు కదా క్లస్టర్. సిఎస్ క్లస్టర్ తీసుకున్నాడు ఎవడన్నాడు ఇక్కడ? నో వన్. షాహీన్ అనుకుంటా. షాహీన్ అన్నావు కదా సిఎస్ క్లస్టర్. గాయత్రి నిన్నెలా మర్చిపోయాను. మనం అందులోని గెట్ ఆఫ్ అని ఇలా వాడేవాళ్ళం కదా పిహెచ్పిలో, ఈ టైప్లో క్యాపిటల్లోని గెట్ పోస్ట్ బాగుండేది కదా ఇక్కడ. సో గెట్ ఆఫ్ ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అని ఇలా తీసుకునేవాళ్ళు కదా, దాన్ని వేరియబుల్లో పెట్టుకునేవాడిని. ఇలాగా పిహెచ్పి వేరియబుల్ $తో స్టార్ట్ అవుద్ది, ఈమెయిల్ అని. గుర్తుందా? సేమ్ అదే అప్రోచ్ ఇక్కడ ఫాలో అవుద్ది. ఏంటి అంటే గ్లోబల్స్ ఈజ్ ద ఫంక్షన్. గ్లోబల్స్ ఈజ్ ద ఫంక్షన్. ఫంక్షన్ అంటే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, బట్ యాక్చువల్లీ ఇట్స్ అన్ అరే. గ్లోబల్స్ అరే అనాలి, సేమ్ పిహెచ్పి టర్మినాలజీ. సో గ్లోబల్స్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ లెట్ మీ షో యూ here py globals ఇది వర్క్ అవుద్దా? చూడండి, జనరల్ గా గ్లోబల్స్ వేరియబుల్ నేమ్, మెయిన్, డాక్, సమ్ మ్యాజికల్ వేరియబుల్స్ అని చదివాం కదా, నన్, ప్యాకేజ్ ఇవన్నీ ఉంటాయి. లోడర్, క్లాస్, ఫ్రోజన్, ఓ మై గాడ్, వాట్ ఎవర్, బ్లా 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 ఏవో ఉన్నాయి. పాయింట్ ఏంటంటే వినండి, డ్రాగ్ చేస్తున్నా కావాలనే. మొన్నే ఉమామహేశ్వర్ సినిమా చూసా, సో దానిలోకి డ్రాగ్ చేస్తున్నాడు. కొంతమందికి స్లోగా వెళ్తే నేరేషన్ నచ్చదు, బట్ నాకు నచ్చుతుంది, అందుకనే డ్రాగ్ చేస్తున్నా. ఇంకేంటి విశేషాలు రుహీనా? మీరు పాయింట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటే నేను డ్రాగ్ చేస్తాను కదా. సో వినండి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ రిక్వైర్మెంట్ చెప్తా, మర్చిపోయి ఉంటారు, డ్రాగ్ చేస్తాను కదా. I would like to access local variable and global variable in the update function, both local and global variable. So what I'm doing, I have taken a local variable temp and I'm printing it. So this perfectly works, because if you just mention temp, it will consider the local variable only. If the local variable is not available, then it will consider the global variable, just like in the function display. But as per my requirement, I have local variable. Same time, I need to print local and global variable here in update. So temp 10 తీసుకున్నా, ఇక్కడ local variable 10 ప్రింట్ అవ్వాలి అండ్ గ్లోబల్ వేరియబుల్ 10 ప్రింట్ అవ్వాలి. కానీ
how would you mention, how would you tell the PVM that this should be the global variable? This is global variable. I'm going to access global variable. In Java, we used to have this dot, this and super keywords. Okay, but ఇక్కడ ఏంటంటే the solution is globals. Globals అనే ఒక array ఉంది. ఆ arrayలో అన్ని global related keywords ఉంటాయి ఇలాగా. So now when in your program, when you declare a global variable, this will be added to globals. Okay, this 25, this temp will be added to this globals array. Okay, so ఎలా array అంటే ఎలా మెన్షన్ చేస్తావు? Now mention this with its name అంతే. సపోజ్ వేరియబుల్ నేమ్ ఏ అనుకో, ఇలా ఏ అని మెన్షన్ చేస్తారు. అంటే ఏంటంటే when you declare a global variable, this global variable will be added to this globals array. That's it. Temp and declare chesa, now this is added to this globals array. So here in this line, when you want to mention, when you want to tell the PVM that global variable temp should be displayed, then you should use this globals array. Globals bracket open close bracket, ఇది ఇండెక్స్ ఇలాగా మీకు తెలుసు కదా. That's it. Now it will understand, okay, this thing is not a local variable, is trying to access the global variable temp. ఇప్పుడు గ్లోబల్స్ అరేలోకి వెళ్తుంది, వెళ్ళి ఉందా టెంప్ అని చూస్తుంది. ఎస్, ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కాబట్టి ఉంది, ఆ 25 ప్రింట్ చేస్తుంది. సమజైందా? ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉందేమో, మళ్ళీ చెప్తా. సో లోకల్ 10 గ్లోబల్ 25 ప్రింట్ అయింది కదా ఫంక్షన్ ఎందులోని, అప్డేట్లో. సో ఫంక్షన్ అప్డేట్లో ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే ప్రింట్ అయింది, డిస్ప్లే 10 లోకల్ అని సారీ 25, డిస్ప్లే 25 ప్రింట్ అయిపోయింది. తర్వాత అప్డేట్ కాల్ అయింది, అప్డేట్ కాల్ అయితే లోకల్ వేరియబుల్ 10 డిక్లేర్ అయింది, అది ప్రింట్ అవుతుంది 10 లోకల్ 10 అని. ఓకే, ఇక్కడ లోకల్ 10. తర్వాత గ్లోబల్ వేరియబుల్ని పాయింట్ చేయాలనుకున్నాను, నేను యాక్సెస్ చేయాలనుకున్నా. సో ఏంటి సొల్యూషన్? గ్లోబల్స్ ఆఫ్ దిస్ అరే, PHP అప్రోచ్. ఓకేనా? ఒకవేళ ఓన్లీ గ్లోబల్ వేరియబుల్ వాడాలి, దాన్నే అప్డేట్ చేయాలంటే ఏంటి, ఇందాక మనం చూసాం గ్లోబల్ టెంప్ అని ఇచ్చి తర్వాత దాన్ని మామూలు వాడేస్తే గ్లోబల్ వేరియబుల్ రిఫ్లెక్ట్ అవుద్ది. ఎంతమందికి అర్థమైందండి? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, మైనస్ పెట్టండి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. వెరీ గుడ్, అందరూ స్మార్టే. సో పాయింట్ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ మీరు వాడాలనుకుంటే ఎక్కడైనా ఫంక్షన్స్లో డైరెక్ట్గా వాడేయచ్చు. సారీ, గ్లోబల్ వేరియబుల్స్ మీరు వాడాలనుకుంటే సపోజ్ సమ్ గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్స్ టు 10 ఉన్నది. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్ సమ్ ఏబిసి, ఏబిసి అంటే క్లాస్ కదా. ఓకే, XYZ సమ్ ఫంక్షన్ ఉంది. నౌ ఇన్ దిస్ ఫంక్షన్ if I wanna access the global variable, you can access it directly. Yes, print A. So now this global variable will only be reflected. But if I wanna reassign the global variable to 5, no, it doesn't work. This is like redefining it. కొత్తగా ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోద్ది. సో ఏంటి, రీఅసైన్ మోడిఫై చేయాలంటే, దాన్నే మోడిఫై చేయాలంటే యు మెన్షన్ విత్ ద కీవర్డ్ గ్లోబల్ ఏ, గ్లోబల్. సో ఏంటంటే అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఓకే ఈ ఏ అని, అప్పుడు A = 5 అంటే ఈ ఏలోకి ఆ 5 వెళ్తుంది. తర్వాత లోకల్ వేరియబుల్ ఉంది, గ్లోబల్ వేరియబుల్ ఉంది. సో రెండు వాడాలనుకుంటే ఇలా కుదరదు, అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ లోకల్ వేరియబుల్ని మీరు వాడాలనుకుంటే డైరెక్ట్గా మెన్షన్ చేసేయండి. తర్వాత గ్లోబల్ వేరియబుల్ ఏ వాడాలనుకుంటే గ్లోబల్స్ అరే ఉన్నది కదా, గ్లోబల్స్ ఫంక్షన్ అనొచ్చు, అరే అనొచ్చు, మీ ఇష్టం. గ్లోబల్స్ bracket open close because it's a function. Now mention the a variable name కాబట్టి కోడ్స్ లో ఇస్తారు, అప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుద్ది. దట్స్ ఇట్. అండ్ మిగతా ముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నవి ఏంటి, అది లోకల్ దానికే ఎలా అవుద్ది, గ్లోబల్ అన్నిటికీ ఎలా అవుద్ది. 5, 10, యా ఫైన్. ఓకేనా, క్లియరా? సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. టుమారో వి షల్ సీ ద టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఏ ఫంక్షన్. ఇక్కడ పారామీటర్స్ చూసాం కదా, ఇందులో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 4 ఆర్గ్యుమెంట్స్. అదొక పెద్ద క్లాస్, చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి. చెప్పాను కదా, డే బై డే కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో రివిజన్ చేస్తూ ఉండండి.